చాలా అద్భుతంగా ఉంది. ఈ టైంలో దీన్ని మంచి థియేటర్స్లో రిలీజ్ చేస్తే సతీష్ గారు పెద్ద హిట్ అయిందన్న నమ్మకం నాకు ఉంది. మంచి సినిమాను మంచి థియేటర్లలో రిలీజ్ చేస్తే డెఫినెట్గా థియేటర్స్ పైనే బాగా జనాల దాకా వెళ్ళింది. థియేటర్స్ బంద్ అది అని. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇండస్ట్రీ కోసం బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. థియేటర్స్ ముఖ్యంగా బంద్ కాకపోవడానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారు ఎంటర్ కాకపోతే ఇక్కడ ఉండే లీజుదారులు ఆ నలుగురు అనేవారు ఇప్పటికే మొత్తం ఇండస్ట్రీని దోచేశారు. ఇదేంటంటే మొత్తం దోపిడీ ద్వారా నలుగురు కలిసి మొత్తం 2 రాష్ట్రాలలో లీజ్ సిస్టాన్ని ఎంటర్ చేసి ఇలాంటి సినిమాలకు చాలా ప్రాబ్లం. ఎందుకంటే ఒక థియేటర్ రిలీజ్ కావాలంటే ఇలాంటి సినిమా రెంట్ కట్టి చేయడంటే చాలా ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగానే ప్రత్యేకంగా ఒక తెలంగాణ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్గానే ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏమాత్రం అంటే కన్నడ అనే టైపే లేదు, 100% తెలుగులో డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. మా పూర్తి సహకారం ఉంటుంది. మరొకసారి సినిమా టీం అందరికీ ఆల్ ది బెస్ట్. నా మిత్రుడు శ్రీను అతను సినిమా చూశాడు. ఈ సినిమా చూసి ఏమంటే కన్నడలో సూపర్ హిట్, తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుంది. ఆ డైరెక్టర్ చాలా అద్భుతంగా తీశాడు. కెమెరామెన్ మ్యూజిక్ డైరెక్టర్ కలిపి ఒక అతనే అసలు సినిమాకి ప్రాణం పోసింది ఓన్లీ కెమెరామ్యాన్ అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మంచి ఉంటే ఎలా లీక్ అయ్యి పబ్లిక్లోకి వెళ్తూ ఉంటుంది. ఒక మంచి మాట ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ చేస్తుంది. కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అయ్యే అవకాశం ఉంది. ఇది తెలుగు కన్నడ అనే భాషా భేదం లేదు. అందరూ ఫ్రెష్ స్టూడెంట్స్లో కుర్రోళ్ళు ఉన్నారు. కాబట్టి తెలుగులో కొత్త వాళ్ళే, కన్నడలో కొత్త అందరూ కొత్త వాళ్ళే. కాబట్టి ఫెమిలియర్ క్యాస్టింగ్ ఎవరిని తీసుకోకుండా అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్న వాళ్ళ సినిమాకి ఏంటంటే చాలా ఫ్రెష్ లుక్ ఉంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కథ చేసుకోవడం వల్ల మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మేలు జరుగుతుందండి. మనం ఎవరిని కామెంట్ చేయట్లేదు, కానీ ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని సరిదిద్దడం కోసం అతను యాక్షన్ చేస్తున్నాడు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ వ్యక్తి వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. కోర్ట్ ఓకే, గుడ్ మూవీ అండ్ కెన్ ఐ యూజ్ few ಕನ್ನಡ ವರ್ಡ್ಸ್? ಡೋಂಟ್ ಮೈಂಡ್. ಎಸ್ ಅಂದರೆ ಕೋರ್ಟ್ ಅಂತ ಒಂದು ಸಿನಿಮಾ ನೋಡಿದ್ವಿ. ಅದು ತುಂಬಾ ಅದ್ಭುತವಾದ ಸಿನಿಮಾ. ಅಂತ ಒಂದು ಹೊಸ ಪ್ರತಿಭೆಗಳ ಅಂದ್ರೆ ಹೊಸ ಸಿನಿಮಾಗಳಿಗೂ ಕೂಡ ಈ ತೆಲುಗು ಇಂಡಸ್ಟ್ರಿ ಅಂದ್ರೆ ಕಾಲಿವುಡ್ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಒಂದು ದೊಡ್ಡ ಹಿಟ್ ಮಾಡಿದೆ. ಸೊ ನಂದು ಇದು ಫಸ್ಟ್ ಸ್ಟೆಪ್ ಫಾರ್ ಕಾಲಿವುಡ್. ಸೊ ಡೇಂಜರ್ ಬಾಯ್ಸ್ ಅಂತ ಟ್ರೈಲರು, ಸಾಂಗ್ಸು, ಮೋಷನ್ ಪೋಸ್ಟರ್ ಏನು ತಾವು ನೋಡಿದಿರಿ. ಸಿನಿಮಾನು ಕೂಡ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿ ಬಂದಿದೆ. ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ, ಕಾಲಿವುಡ್ ಇಂದ ಎಲ್ಲಾ ಭಾಷೆ ಸಿನಿಮಾಗಳನ್ನ ನೋಡ್ತೀವಿ. ಡೈರೆಕ್ಟರ್ ಆಗಿ ನಾವು ಅದರಿಂದ ಬೇರೆ ಎಲ್ಲಾ ಭಾಷೆಗಳ ಸಿನಿಮಾಗಳಿಂದನೂ ಕೂಡ ಕಲಿಯೋದಿರುತ್ತೆ. ಸೊ ನಾವು ತೆಲುಗು ಸಿನಿಮಾಗಳಿಂದ ಲೈಕ್ ಈಗ ಮಂಗಳವಾರಂ ಅನ್ನೋ ಸಿನಿಮಾ ನನಗೆ ತುಂಬಾ ಫೇವರೇಟ್ ಸಿನಿಮಾ. ನಿಮ್ಮೆಲ್ಲರೂ ಬೆಂಬಲ ಸಿಕ್ಕಿದ್ರೆ ಮುಂದೆ ನಾನು ತೆಲುಗಲ್ಲೂ ಸಿನಿಮಾ ಮಾಡೋ ತರ ಆಗುತ್ತೆ. ಅಂಡ್ ತೆಲುಗುನ ಕಲಿತೀನಿ ಕೂಡ. ಅಂದ್ರೆ ಫ್ರೀ ವರ್ಡ್ಸ್ ಬರುತ್ತೆ, ಗ್ರಾಮರ್ ಮಿಸ್ಟೇಕ್ ಆಗಿ ಸುಮ್ಮನೆ ಆಭಾಸ ಆಗೋದು ಬೇಡ ಅಂತ ಸ್ವಲ್ಪ ಇದು ಮಾಡಿದ್ದು. ಸೊ ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಅಂದ್ರೆ ಇಷ್ಟು ಜನ ಬಂದಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ఖుషి ಆಯ್ತು. అండ్ ఫస్ట్ స్టెప్ ನಾವು ಇಲ್ಲಿ ಇಡ್ತಾ ಇರೋದು. నాకు అసలు తెలుగు రాదు. ఈ మట్టి కోసం, మట్టిలో జనా కోసం, జనాల ప్రేమ కోసం ఒక 4 మాటలు నేర్చుకుని వచ్చాను. ఇక్కడ నుంచి నేను ఇంగ్లీష్లో కంటిన్యూ చేస్తాను, క్షమించండి. 4 మాటలు నేర్చుకుని వచ్చాను అంతే. లవ్ తెలుగు సినిమాస్, we love the Telugu stars. You told about Pawan Kalyan sir, and we all love him. We all love the power star. We love the swag that he has. We have been following all the stars, maybe NTR garu, Alu garu, Ramjan. So I am a fan of all those people. I have been watching them, and definitely this is going to be a big hit. And thank you very much for all your support, sir. And I hope the Telugu crowd will love this. And definitely Apaya Decharke 2 will be done originally in Telugu along with Kannada. And thank you very much. Thank you. నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. మన ఊర్లో థియేటర్ లేవు, నియర్ బై థియేటర్ లేవు. అప్ టు 70-80 కిలోమీటర్స్ థియేటర్ లేవు. నేను మొట్టమొదటిసారిగా థియేటర్కి వెళ్ళి చూసిన ఫస్ట్ సినిమా ఇట్స్ బాహుబలి. సీరియస్లీ సార్, బాహుబలి ఈజ్ మై ఫస్ట్ మూవీ. ఐ వాచ్డ్ ఇట్ ఇన్ థియేటర్కి ఫస్ట్ టైం వెళ్ళి చూసిన సినిమా అది. సో ఇప్పుడు
నేను యాక్ట్ చేసిన సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. చాలా రోజుల నుంచి నాకు ఒక డ్రీమ్ ఉండేది, అంటే తెలుగు సినిమాలో ఒక ఛాన్స్ దొరికితే యాక్ట్ చేయాలి అనే డ్రీమ్ ఉండేది. బట్ మన సినిమా తెలుగులో 70 ఇక్కడ రిలీజ్ అవుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నేను నాని గారికి పెద్ద ఫ్యాన్ని, నాని గారికి పెద్ద ఫ్యాన్. నాని గారికి లాస్ట్ మూవీ హిట్ 3 చూశాను. నాని గారు ప్రొడ్యూస్ చేసిన కోడ్ కూడా చూశాను, చాలా ఇష్టమైంది. ఆల్సో నేను ఒక క్యారెక్టర్ చేశాను, చాలా ఎంటర్టైన్ చేస్తుంది, మీరు చూసినట్టు కామెడీగా ఉంటుంది. Thanks to director and producers for giving, and Sunat sir for referring and giving me a very beautiful character in this movie. And after seeing the love which you gave here, I definitely know this movie will be super hit in Telugu also. And you all must be wondering what character I played in this movie. After seeing all this, and this is definitely a suspense because the director has told me not to reveal my character, but I would like to give a hint. This movie contains horror, suspense and comedy, and my character is emotionally connected, and definitely it will connect you because you have that important person in your life which you all are emotionally connected. For that you must watch the movie and support us. Thank you.